వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. నాకు తెలిసిన ఒక పర్సన్ వాళ్ళ అబ్బాయి కౌన్సిలింగ్లో అటెండ్ అవుతున్నాడు. సో కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్నాడు కదా అని చెప్పి అతన్ని జనరల్గా అడిగాను, నీ ఇన్కమ్ ఎంత ఉంటుంది అని. అతను నా ఇన్కమ్ అరౌండ్ 2 lakhs టు 2.5 lakh పర్ యానం ఉంటుంది అని చెప్పాడు. మరి మీ క్యాస్ట్ ఏంటి అని అడిగాను. అతను సమ్ బీసీఈఓ ఏదో చెప్పాడు అతను. తర్వాత మీరు ఎక్కడుంటారు అని చెప్పి అడిగాను. మేము యాక్చువల్గా ఏపీ ఇక్కడికి షిఫ్ట్ అయ్యాము అని చెప్పాడు. అయితే నేను అతను ఏమడిగానంటే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకున్నావా అని అడిగాను. ఇన్కమ్ సర్టిఫికేట్ అది ఎందుకు అని అడిగాడు అతను. తర్వాత రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉందా నీకు, ఏపీ నుంచి ఇక్కడికి తెలంగాణకు వచ్చినట్టు అని అడిగాను. అతను దానికి సమాధానం లేదు. సో నాకు అప్పుడు అనిపించింది, ఇలా చాలామంది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేసి వాళ్ళ కౌన్సిలింగ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయలేక ఆ టైంలో హడావిడి పడి ఇబ్బంది పడి కౌన్సిలింగ్ కూడా మిస్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. సో కాబట్టి ఖచ్చితంగా 7 ఇంపార్టెంట్ థింగ్స్ ప్రతి ఒక్క స్టూడెంట్ అండ్ పేరెంట్ చేయాల్సిన విషయాలు బిఫోర్ కౌన్సిలింగ్ ఏమేమి ఉన్నాయో నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకండి. ఇది ఏపీ అండ్ తెలంగాణ బోత్కి సంబంధించింది. సో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఓన్లీ సబ్స్క్రైబ్డ్ యూజర్స్కి ఇస్తూ మీకు వెబ్ కౌన్సిలింగ్లో క్లియర్గా ఫ్రీగా మెంటర్షిప్ ఇస్తూ గైడెన్స్ ఇస్తూ మిమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరు ఎక్కడ ఛార్జ్ చేయం కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటామే. దెన్ కొన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా నేను దీంట్లో పెడుతూ ఉంటాను టెలిగ్రామ్ ఛానల్లో. దాని లింక్ ఇచ్చాను, జాయిన్ అయితే మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అన్నీ కూడా మీకు తెలియడం కోసం ఒక నోటిఫికేషన్ పంపిస్తున్నాను. సో దానికి ఒక మొబైల్ యాప్ ఉంది, ఆ మొబైల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అది ఉంటేనే మీకు ఆ నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో స్టూడెంట్స్ వినండి, ఇప్పుడు ఇది తెలంగాణకి ఏపీకి అని చెప్పాను. నేను ఏపీది ఇంకా మనకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ లేదు కాబట్టి తెలంగాణకి సంబంధించి నోటిఫికేషన్ చూపిస్తూ మాట్లాడుతున్నాను. బట్ మోర్ ఆర్ లెస్ ఇద్దరికి కూడా సేమ్ అనమాట. ఫస్ట్ థింగ్, ఈ 7 ఇంపార్టెంట్ థింగ్స్లో ఫస్ట్ థింగ్, రిమెంబర్ ద డేట్స్. మీ డేట్స్ని పర్ఫెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఏముంది సార్ మాకు షెడ్యూల్ తెలుసు, ఏదో ఒక టైంలో వెళ్ళిపోతామంటే కాదు. ఒక్క డేట్ అటు ఇటు అయినా కూడా, లేదా ఆ డేట్లలో మీకు ఫంక్షన్ వచ్చినా, మీరు ఎక్కడికైనా బయటికి అవుట్ ఆఫ్ సిటీ వెళ్ళాల్సి వచ్చినా కూడా మీరు చాలా ఇబ్బంది పడతారు. సో ఇది చాలా క్రూషియల్ టైం కాబట్టి డేట్స్ని చాలా రిమెంబర్ పెట్టుకోండి. డేట్స్ ఎక్కడ దొరుకుతాయంటే డీటెయిల్ నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. దీన్ని ఆల్రెడీ ఈ డేట్స్ని సపరేట్గా నేను ప్రింట్ చేసి టెలిగ్రామ్లో పెట్టాను. లేదా ఈ నోటిఫికేషన్ కూడా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, లేదా టెలిగ్రామ్లో పెట్టమంటే ఈరోజు మళ్ళీ పెడతాను నేను, ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. దీంట్లో మీకు డిఫరెంట్ డేట్స్ ఉంటాయి. ఈ డేట్స్లో మీ ఫీ పేమెంట్, ప్రాసెసింగ్, స్లాట్ బుకింగ్, హెల్ప్ లైన్ సెంటర్ అన్నీ కూడా క్లియర్గా ఇచ్చారు. ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా. నేను 27th అనుకోలేదండి, నేను 30th అనుకున్నాను, లేకపోతే నేను 5th అనుకోలేదు, జూలై అనుకోలేదు, నెక్స్ట్ డేట్ అనుకున్నాను. సో ఇలాంటి ఎక్స్క్యూజెస్ అనేవి ఉండవు. మనం ఎక్స్క్యూజ్ చేసుకోవచ్చు కానీ సెంట్రల్ వాళ్ళు ఎక్స్క్యూజ్ చేయరు. చాలామంది పొరపాటు ఇక్కడే పడుతున్నారు. కాబట్టి ఈ డేట్స్ హార్డ్లీ మీకు 1 వీకే టైం ఉంది. 27th నుంచి 30th నుంచి 1st నుంచి 5th మొత్తం కలిపి మీకు 8 డేసే టైం ఉంది. 8 డేస్లోనే కౌన్సిలింగ్ ప్రక్రియ ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ 8 డేస్ మాత్రం మిస్ చేసుకోకండి. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ క్యాండిడేట్స్ 29th జూన్ నుంచి 6th జూన్. సో మొత్తం ఈ స్లాట్ బుకింగ్ దగ్గర నుంచి అన్నీ కూడా మీకు 6th జూలై దాకా అయిపోతుంది అనమాట. ఇక్కడ మీ మాన్యువల్ వర్క్ చాలా ఉంటుంది. మీరు వెళ్ళాల్సిన ప్రదేశాలు చాలా ఉంటాయి, ఆ ప్రదేశాలకు వెళ్ళాల్సి ఉంటుంది. తర్వాత మీరు కావాలంటే 30th జూన్ నుంచి 8th జూలై దాకా మీకు యాంపుల్ ఆఫ్ టైం ఉంటుంది. కాబట్టి అప్పుడు మీరు ఎక్సర్సైజ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, ఏం చేయాలి అనేది. సో ఇక్కడ నా గైడెన్స్ చాలా క్లియర్గా మీకు ఉపయోగపడుతుంది. అందుకే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ నేను మిమ్మల్ని పాయింట్ టు పాయింట్ నేను మీకు గైడ్ చేస్తూ ఉంటాను. ఏ కాలేజ్ పెట్టాలి, ఎలా పెట్టాలి, ఏం టిప్స్ ఫాలో అవ్వాలని. సో ఈ డేట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఫస్ట్ ఫేజ్ డేట్స్. కౌన్సిలింగ్ 3 phases జరుగుతుంది. అందరికీ తెలుసు. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే ఎవరైనా మిస్ అయితే మాత్రం చాలా ఇబ్బంది పడతారు కాబట్టి చెప్తున్నాను. 3 phases జరుగుతుంది. ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ ఫేజ్. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు, సెకండ్ ఫేజ్లో రాని వాళ్ళు థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మాకు నచ్చలేదు అనుకున్న వాళ్ళు కూడా సెకండ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. సెకండ్ ఫేజ్లో వచ్చి రాని వాళ్ళు కూడా థర్డ్ ఫేజ్కి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి మాకు నచ్చింది అనుకుంటే ఇమ్మీడియట్గా కాలేజ్ ఫీ పే చేయాలి. పే చేసేసిన తర్వాత మీరు జాయిన్ అయిపోవాలి. సో మీ కాలేజ్ ఫీ పే చేయడానికి టైం ఎప్పటిదాకా ఉంది అంటే మీకు 16th జూలై దాకా మీకు టైం ఉంది. 16th జూలై తర్వాత మీకు కాలేజ్ ఫీ పే చేయడానికి అయితే ఉండదు మాకు. సో అది మాత్రం మీరు చాలా గుర్తుపెట్టుకోవాలి. సెకండ్ చాలా ఇంపార్టెంట్ థింగ్, మీ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి రెడీ చేసి పెట్టుకోండి. మొబైల్ నెంబర్ ఆల్రెడీ నా దగ్గర ఉంది, లేకపోతే మా ఫాదర్ది ఉంది, లేకపోతే మా మదర్ది ఉంది కాదు. మీరు ఫాదర్దినే యూజ్ చేయండి, ప్రాబ్లం లేదు, మదర్దని యూజ్ చేయండి. కానీ ఆ మొబైల్ నెంబర్కి ప్రతి ఒక్క ఓటీపీస్ అన్నీ కూడా అదే మొబైల్ నెంబర్కి వస్తాయి. నేను మొబైల్ నెంబర్ చేంజ్ చేశాను, లేకపోతే అది ప్రీపెయిడ్, నేను మనీతో రీఛార్జ్ చేసుకోలేదు కాబట్టి నాకు ఎస్ఎంఎస్లు రాలేదు, లేకపోతే ఇంకేం రాలేదు
అని మాత్రం మీరు ఎక్స్క్యూజ్ అనేది మీరు పెట్టుకోకండి. కాబట్టి ఖచ్చితంగా ప్రాపర్గా మీరు యూజ్ చేసే మొబైల్ ఏదైతే ఉంటుందో, నెట్వర్క్ ఏదైతే ఉన్న మొబైల్ నెంబర్ ఉంటుందో ఆ మొబైల్ నెంబర్ చూస్ చేసుకోండి. అదే మొబైల్ నెంబర్ పెట్టాలి. ఒక్కసారి మీరు ఈ మొబైల్ నెంబర్ యాడ్ చేస్తే ఇంకా మీకు కౌన్సిలింగ్ అయ్యి కాలేజ్ జాయిన్ అయ్యేదాకా ఇదే మొబైల్ నెంబర్ ఉంటుంది. మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి వీలు ఉండదు. కాబట్టి జాగ్రత్త పడండి. నేను ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇచ్చి ఫ్యూచర్లో మా ఫాదర్ నెంబర్ ఇవ్వచ్చా అంటే ఇవ్వడానికి లేదు. ఫ్యూచర్లో నా నెంబర్ పోయింది, మిస్ అయిపోయింది, 1 మంత్లో ఎక్కడ పొరపాటున పోయింది, నాకు ఇప్పుడు రాదు అనుకుంటే మీకు చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. కాబట్టి మొబైల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్, యాజ్ వెల్ యాజ్ ఈమెయిల్ ఐడి కూడా. ఈమెయిల్ ఐడి వర్కింగ్ ఎంప్లాయీస్కి చెప్తున్నాను, వాళ్ళ పేరెంట్స్కి, మీ వర్కింగ్ ఈమెయిల్ ఐడి మాత్రం దయచేసి ఇవ్వకండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్స్లో వాటిల్లో ఇట్లాంటి మెయిల్స్ ఎక్కడి నుంచైనా వచ్చి ఏదైనా అటాచ్మెంట్స్ ఏదైనా ఉంటే వాటిని స్పామ్ కింద కన్సిడర్ చేస్తాయి. సో కాబట్టి వీటిని స్పామ్ కింద కన్సిడర్ చేస్తాయి. కాబట్టి మీ పర్సనల్ ఈమెయిల్ ఐడీస్ లైక్ జీమెయిల్ ఐడి కానీ వేరేది ఏదైనా పర్సనల్ మెయిల్ ఐడీస్ ఉంటే ఆ మెయిల్ ఐడీస్ ఇవ్వండి. అండ్ మోస్ట్లీ ప్రతిసారి కూడా మీరు స్పామ్ ఫోల్డర్లో చెక్ చేస్తూ ఉండండి. మెయిల్స్ ఏమైనా వచ్చాయా, ఇన్ కేస్ పొరపాటున అవి మెయిల్స్ స్పామ్లోకి వెళ్ళిపోయా, లేకపోతే సోషల్లో వెళ్ళాయా, ప్రమోషన్స్లో వెళ్ళాయా. మీరు జీమెయిల్ ఓపెన్ చేస్తే ఇన్బాక్స్, సోషల్, లేకపోతే ప్రమోషన్స్ అన్ని డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. ఆ కేటగిరీస్ కూడా చెక్ చేయండి. మెయిల్స్ కూడా ఇవి చాలా ఇంపార్టెంట్. తర్వాత థర్డ్ థింగ్, సెలెక్ట్ హెచ్ఎల్సి అప్ ఫ్రంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. హెచ్ఎల్సి మీరు ఇంటి దగ్గర మీకు ఊరి దగ్గర ఏదైతే హెల్ప్ లైన్ సెంటర్ ఉందో అది ముందే చూస్ చేసి పెట్టుకోండి. ఇన్ కేస్ కుదిరితే మీరు అక్కడికి వెళ్ళి రండి. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి ఎంత దూరంలో ఉంది ఏంటో మీకు ముందే ఐడియా వస్తుంది. కాబట్టి దానికి ట్రాన్స్పోర్టేషన్ కానీ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా. హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్తే అట్లీస్ట్ మీకు 5 to 6 hours టైం తీసుకుంటుంది మొత్తం ప్రాసెస్ అవడానికి. సో ఆ 5 to 6 hours మీకు అక్కడ ఇన్ కేస్ వేరే ఊరు నుంచి వచ్చే వాళ్ళ అకామిడేషన్ ఉందా లేదా, లేకపోతే ఫుడ్ ఫెసిలిటీ ఒక దగ్గరలో నియర్ బై ఉందా లేదా, అవన్నీ చూస్ చేసుకోవాలి. కాబట్టి ముందే ప్రాపర్గా హెల్ప్ లైన్ సెంటర్ చూస్ చేసుకోండి. మరి ఏ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి అంటే, హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ ఇక్కడ ఈ రకంగా ఉన్నాయి. ప్రతి ఒక్క సిటీలో మెయిన్ హెడ్ క్వార్టర్స్లో హెల్ప్ లైన్ సెంటర్స్ ఉన్నాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనే కనబడతాయి, మనకు ఊర్లలో కనపడవు. కాబట్టి హెల్ప్ లైన్ సెంటర్స్ లిస్ట్ కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెట్టాను, ఒకసారి దాంట్లో నుంచి మీరు డౌన్లోడ్ చేసేసుకోండి. మరి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏపీలో ఉన్నాయంటే లేవు. హెల్ప్ లైన్ సెంటర్స్ ఓన్లీ తెలంగాణ హెల్ప్ లైన్ సెంటర్స్. నియర్ బై ఏదైనా ఖమ్మం కానీ కోదాడ కానీ ఇక్కడ ఏదో ఉంటే ఉండొచ్చేమో. సో ఒకసారి ఈ హెల్ప్ లైన్ సెంటర్స్లో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఏపీ వాళ్ళు కూడా ఇక్కడికి రావాల్సి ఉంటుంది. సో 1 day బిఫోరే మీరు వచ్చి చెక్ చేసుకోవటం, లేకపోతే నేను అక్కడికి వెళ్ళటము అనుకోండి. తర్వాత హెల్ప్ లైన్ సెంటర్స్తో పాటు హెల్ప్ లైన్ సెంటర్స్ రెగ్యులర్ క్యాండిడేట్స్తో పాటు ఈ స్టూడెంట్స్ ఉంటారు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ, లేకపోతే స్పెషల్ రిజర్వేషన్ లైక్ చిల్డ్రన్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్, డిఫెన్స్ వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే ఎన్సీసీ కోటాలో వెళ్దాం అనుకున్న వాళ్ళు, స్పోర్ట్స్ కోటా వెళ్దాం అనుకున్న వాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళందరికీ కూడా మీ హెచ్ఎల్సి అనేది ఒకటే ఉంటుంది. మీరు వేరే చూస్ చేసుకోవడానికి లేదు. ఇది మీకు ఎవరైనా చూస్తున్న వాళ్ళు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ చెప్పండి. చాలామంది లాస్ట్ ఇయర్ మిస్ చేసుకున్నారు ఈ రకంగా. మాకు వేరే హెల్ప్ లైన్ సెంటర్ ఉంటుంది కదా అని చెప్పి ట్రై చేశారు, అక్కడికి పోతే ఇక్కడ కాదమ్మా అని చెప్పి వాళ్ళు పంపించారు. వీళ్ళకి కూడా లిమిటెడ్ డేట్స్ ఉంటాయి హెల్ప్ లైన్ సెంటర్స్లో. హెల్ప్ లైన్ సెంటర్స్ ఆ టైం వాళ్ళు పోలేక ఆ కోటా మిస్ చేసుకున్నారు అనమాట. సో వీళ్ళందరికీ కూడా గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ మాసప్ ట్యాంక్ హైదరాబాద్లో ఉన్న స్పెషల్ కేటగిరీ వాళ్ళందరూ కూడా ఇదే హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళాలి. ఇది కూడా టైమింగ్ డేట్స్ వాళ్ళు ఇవ్వడం జరిగింది, ఎప్పుడెప్పుడు ఏ టైమింగ్లో ఎవరెవరు రావాలి అని చెప్పి. సో ఈ టైమింగు డేట్స్ అన్నీ కూడా మీరు ప్రాపర్గా చెక్ చేసుకొని వెళ్ళండి హెల్ప్ లైన్ సెంటర్స్ అందరూ కూడా. దిస్ ఈస్ అబౌట్ హెల్ప్ లైన్ సెంటర్స్. ఫోర్త్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీరు స్లాట్ ఇమ్మీడియట్గా రిజర్వ్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుని హెచ్ఎల్సీని రిజర్వ్ చేసుకోండి. చాలామంది స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఫస్ట్ రిజిస్టర్ చేసేసుకుంటారు, అయిపోయింది నా పని అనుకుంటారు. ఇక్కడ అవ్వదు, ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. రిజిస్టర్ చేసుకొని మీరు పేమెంట్ కట్టిన తర్వాత మీ పేమెంట్ ఏదైతే ఉంటుందో ఆ పేమెంట్ అయిపోయాక మీరు హెచ్ఎల్సీని రిజర్వ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ రిజర్వ్ చేసుకునే టైము జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్లో ఒక హెచ్ఎల్సీ ఉందనుకోండి, హెచ్ఎల్సీ ఆదిలాబాద్లో ఉంది, మెల్లగా చేద్దాంలో 2 days తర్వాత 3 days అనుకుంటారు. ఈ లోపల వేరే వాళ్ళు ఆదిలాబాద్లో హెచ్ఎల్సీ బుక్ చేసేసుకుంటే కొన్ని డేట్స్ వరకే మనకు ఆ టైమింగ్ ఉంటుంది. ఆ డేట్స్లో చాలామంది ఆదిలాబాద్ బుక్ చేసేసుకుంటే మీరు వెళ్ళేసరికి ఆదిలాబాద్లో మీరు అనుకున్న టైమింగ్లో డేట్లో హెచ్ఎల్సీ దొరకపోవచ్చు. అప్పుడు మళ్ళీ మీరు వేరే డిస్ట్రిక్ట్కి వెళ్ళాల్సి వస్తుంది. చాలా టీడియస్ జాబ్, అది జర్నీ ఉంటుంది, ఎక్స్పెండిచర్ ఇన్కర్డ్ ఉంటుంది. కాబట్టి మీరు అనుకున్న హెచ్ఎల్సీని ఫస్ట్ డేనే మీరు అమౌంట్ కట్టగానే ఇమ్మీడియట్గా హెచ్ఎల్సీని స్లాట్ బుక్ చేసుకోండి. కాబట్టి ముందే మీరు ఏ హెచ్ఎల్సీలో వెళ్ళాలి అనేది మాత్రం రెడీ చేసి పెట్టుకోండి. అండ్ ఇక్కడ నేను ఇందాక మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి చెప్పాను కదా, దీంతోపాటు ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, మీరు పేమెంట్ ఎలా కట్టాలి అనే డీటెయిల్స్ కూడా రెడీ చేసుకోండి. పేమెంట్ కట్టే డీటెయిల్స్ లైక్ నెట్ బ్యాంకింగ్, తర్వాత క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ఏదైతే ఉందో మీ పర్సనల్వి అంటే మీ ఫాదర్వి, మీ సిబ్లింగ్స్వి, వాళ్ళవి లేదా మీ ఓన్ రిలేషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళవి మాత్రమే ఇవ్వడానికి ట్రై చేయండి. బయట వాళ్ళు ఇవ్వడానికి అవాయిడ్ చేయండి, మోస్ట్లీ అవాయిడ్ చేయండి. ఇంటర్నెట్ సెంటర్స్ని అవాయిడ్ చేయండి.
మీ ఓన్ ల్యాప్టాప్ లేదంటే మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళలో కూర్చొని అక్కడ వాళ్ళ సిస్టమ్ యూజ్ చేసుకొని చేయండి తప్పితే బయటికి వెళ్ళడానికి మాత్రం ట్రై చేయకండి. బయట వెళ్తే మీకు నేను ఇంకొక వీడియో కూడా చేస్తున్నాను. ఆ వీడియోలో అమౌంట్ ఎలా మీరు పోగొట్టుకుంటారని, అలా అమౌంట్ పోగొట్టుకునే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో హెచ్ఎల్సీని కూడా మీరు రిజర్వ్ చేసి పెట్టుకున్నారు. ఈ 4 పాయింట్స్ అయిపోయాయి. 5th పాయింట్, వెరిఫై యువర్ నేమ్ ఇన్ ఆధార్, ఎస్ఎస్సి, ఇంటర్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఎప్పటిదాకా అంటే మీకు కౌన్సిలింగ్లో సీట్ వచ్చేదాకా కూడా ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కౌన్సిలింగ్లో సీటు పోగొట్టుకున్న వాళ్ళు లాస్ట్ కౌన్సిలింగ్ 10ల సంఖ్యలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ నేమ్ డిఫరెంట్గా ఉంటుంది, ఆధార్లో 10thలో డిఫరెంట్గా ఉంటుంది, హాల్ టికెట్లో డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఏదున్నా కూడా మీ 10th క్లాస్ని ఏదైతే ఉందో దీన్ని బేస్ చేసుకొని మీ నేమ్ ఆధార్లో ఉండాలి. మీ ఫాదర్ నేమ్, మదర్ నేమ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫాదర్ నేమ్, మదర్ నేమ్లో చిన్న ఎగ్జామ్షన్స్ ఏమైనా ఉంటాయి, ఇనిషియల్స్ లేకుండా మామూలుగా వేరే ఉంటే వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ మీ నేమ్ మాత్రం క్లియర్గా ఎస్ఎస్సీలో ఏదుందో ఆధార్లో అదే ఉండేటట్టుగా ఉంచాలి. ఇది చాలా ఇంపార్టెంట్. నౌ ఇంపార్టెంట్ థింగ్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకొని వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకోండి ఇమీడియట్గా. ఇంకా టైం లేదు, హార్డ్లీ ఇంకో 1 వీక్లో మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుద్ది. 6 డేస్లో మీకు కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇన్కమ్ సర్టిఫికేట్, ఎవరైతే ఇన్కమ్ తక్కువ ఉంది, నాకు ఫీ రియంబర్స్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు 2.5 lakh కన్నా పర్ యానం తక్కువ ఇన్కమ్ వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈడబ్ల్యూఎస్ కోటా కింద జనరల్ కేటగిరీ ఓసీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో అప్లై చేస్తామనుకున్న వాళ్ళు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరైతే అదర్ దెన్ ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళు, సో వాళ్ళకి కావాల్సిన రిజర్వేషన్ ప్రకారము కోటా కోసము క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. సో దీంతోపాటు నాన్ రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, ఏపీ నుంచి తెలంగాణ రాసిన ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా మీ అక్కడి నుంచి రెసిడెన్సీ సర్టిఫికేట్ తీసుకొని రావాల్సి ఉంటుంది ఇక్కడికి. మీరు అక్కడే ఏపీలో ఉంటున్నారు అనే రెసిడెంట్ సర్టిఫికేట్, ఏం సర్టిఫికేట్ ఎలా తెచ్చుకోవాలి హెచ్ఎల్సీ గురించి ఇంకా ఆల్రెడీ వీడియోస్ చేస్తున్నాను. అవి కూడా లింకులు పెడతాను నేను, వాటిని ఒక్కసారి చెక్ చేసుకుంటే మీకు అవే వీడియోస్ చాలా యూస్ఫుల్ అవుతాయి. దెన్ ఆల్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒరిజినల్స్ అలాంగ్ విత్ ఆధార్ అన్నీ కూడా ఒరిజినల్స్ మీ దగ్గర ఉండాలి కంపల్సరీ. తర్వాత 3 sets ఆఫ్ జిరాక్స్ తీసుకోండి. ఎందుకు 3 sets చెప్తున్నా అంటే వాళ్ళు 2 sets చెప్పారు, అక్కడ 2 sets ఆఫ్ జిరాక్స్ వాళ్ళు తీసేసుకుంటారు. మీకు ఇంకొక సెట్ మీ దగ్గర ఉండాలి. రేపు ఫ్యూచర్లో మీకు ఏదైనా అవసరమైంది, నేను ఇచ్చాను అని చెప్పిన తర్వాత ఇంక వేరే దానికి ఏదైనా అవసరమైంది కౌన్సిలింగ్ కాకుండా ఇంక దేనికైనా, అప్పుడు మీకు కావాల్సి ఉంటుంది. కాబట్టి 3 sets ఖచ్చితంగా జిరాక్స్ అయితే మీ దగ్గర ఉంచాలి. దెన్ పాస్పోర్ట్ ఫొటోస్. సో కౌన్సిలింగ్లో యాజ్ ఆఫ్ నౌ అయితే పాస్పోర్ట్ ఫొటోస్ అడగట్లేదు. కానీ రేపు వెబ్ ఆప్షన్స్ వెళ్ళి మీకు జాయినింగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అప్పుడు మీకు పాస్పోర్ట్ ఫోటో అడుగుతారు. సో ఈ పాస్పోర్ట్ ఫోటో అనేది ఒక 50 కాపీస్ రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే 1 monthలో మీకు అడ్మిషన్ అనేది జరిగిపోద్ది. సో ఈ పాస్పోర్ట్ ఫోటో మీరు ఏదైతే లేటెస్ట్ ఉంటుందో ఆ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోండి. ఈ ఫోటో కూడా మీకు రేపు కాలేజ్లో సబ్మిట్ చేయాల్సి ఉంటాయి. సో ఫర్ లైబ్రరీకి కానీ లేకపోతే ట్రాన్స్పోర్టేషన్ కానీ XYZ. సో రెడీగా ఉంటే ఒక 50 కాపీస్ అనేది ఎక్కువ. సో మీరు ఎన్ని కాపీస్ అంటే 10 అయితే తగ్గకండి, 10 నుంచి 50 కాపీస్ మధ్యలో ఎన్నైనా మీ ఇష్టం, మీ ఫీజిబిలిటీ బట్టి రెడీ చేసి పెట్టుకోండి. సో ఇవన్నీ కూడా మీ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన థింగ్స్ ఇవి. ఈ 1 వీక్లో మీరు చేయాల్సిన ఖచ్చితంగా థింగ్స్. ఏపీ అండ్ తెలంగాణ వాళ్ళు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు మీరు కౌన్సిలింగ్ స్టార్ట్ కాకముందు ఈ రకంగా మొత్తం మీరు ప్రిపేర్ అయ్యి ఉంటే హ్యాపీగా వితౌట్ ఎనీ టెన్షన్స్ నీట్గా ప్రాసెసింగ్ అయిపోయి మంచి కాలేజ్లో సీట్ వస్తుంది. ఎందుకంటే అక్కడికి పోయిన తర్వాత మీరు అనుకున్న కాలేజ్లో మళ్ళీ రేపు సీట్ వస్తుందా రాదని ఆ టెన్షన్ ఉంటుంది. హెచ్ఎల్సీకి వెళ్ళినప్పుడు మనల్ని ఏ టైంలో పిలుస్తారో, ఈ సర్టిఫికేట్ అడుగుతారేమో, ఆ సర్టిఫికేట్ అడుగుతారేమో అని ఆ టెన్షన్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత నేమ్ చేంజ్ ఉందని చెప్పి ఇంకేదైనా వాళ్ళు ఇబ్బంది పెడతారేమో అని టెన్షన్ ఉంటుంది. చాలా టెన్షన్స్కి గురవుతుంటారు పిల్లలు, పేరెంట్స్. సో ఇవన్నీ కూడా ఓవర్కమ్ కావాలంటే ఈ 1 వీక్ మీరు ఖచ్చితంగా చేయాల్సిందే. సో దీనికి సంబంధించిన డూ హోంవర్క్ అని చెప్పి ఇంకొక వీడియో ఉంది. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఈ 3 వీడియోస్ మీకు చాలా ఉపయోగపడతాయి మీ కౌన్సిలింగ్కి. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్. ఇన్ కేస్ ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ పెట్టండి, వీలైనంత వరకు దానికి రిప్లై ఇస్తాను, లేదంటే ఇంకొక వీడియో చేయడం జరుగుతుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.